హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి జూన్ మంత్ కరెంట్ అఫైర్స్. ఓకేనా, జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రిస్టియన్ రొనాల్డో ఫిఫా ప్రపంచ కప్ లో 6 ఎడిషన్ లో గోల్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అతను ఏ జట్టు తరపున ఆడుతున్నాడు? చూడండి, ఫిఫా వరల్డ్ కప్ లో క్రిస్టియన్ రొనాల్డో ఏ జట్టు తరపున ఆడుతున్నాడు అంటే ఆన్సర్ సి, పోర్చుగల్ తరపున ఆడుతున్నాడు. పోర్చుగల్ తరపున. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. అలానే క్రిస్టియన్ రొనాల్డో పోర్చుగల్ అలా డిస్కస్ చేసాం. లియోనల్ మెస్సీ, చూడండి ఇతను కూడా ఫేమస్ ప్లేయర్, అర్జెంటీనా. అలానే న్యాయమార్ వచ్చి బ్రెజిల్. కెలియపన్ మాపే వచ్చి ఫ్రాన్స్ తీసేసారు. లూకా మోడ్రిక్ క్రొయేషియా. అలానే హ్యారీ కేన్ వచ్చి ఇంగ్లాండ్. అలానే రాబర్ట్ లెవాండోస్కీ వచ్చి పోలాండ్. అలానే కేవిన్ డి బ్రూయనే వచ్చి బెల్జియం. అలానే ఎర్లింగ్ హాలాండ్ వచ్చి నార్వే తీసేస్తారు. అలానే మహమ్మద్ సలా వచ్చి ఈజిప్ట్ తీసేస్తారు. వీళ్ళందరూ కూడా ఫేమస్ ప్లేయర్స్ అనమాట. సెకండ్ క్వశ్చన్, ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ బంగారు గని జొన్నగిరి, ఇండియా ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ జొన్నగిరి వాణిజ్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. జొన్నగిరి ప్రైవేట్ గోల్డ్ మైన్ ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ ఏ, కర్నూలులో ఉంది. కర్నూలులో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత వైమానిక దళానికి ఐఏఎఫ్ సెప్టెంబర్ 2026లో అందజేయబడే మొదటి మేడ్ ఇన్ ఇండియా C-295 విమానాన్ని ఏ కంపెనీ తయారు చేస్తుంది? చూడండి, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్, TASL. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఖీర్ భవానీ మేళా ఎక్కడ నిర్వహించబడింది? చూడండి, ఆన్సర్ డి, జమ్మూ కాశ్మీర్. ఈ ఉత్సవం మాత రాజ్ఞాదేవికి, అదే మాత క్షీరాభవానికి అంకితం చేయబడింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే, ఏ రోజున జరుపుకుంటారు? సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్. విచ్ డే అంటే ఆన్సర్ డి, 23 జూన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఐటి ద స్టోరీ ఆఫ్ ఇండియా మోస్ట్ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్. ఐఐటి ద స్టోరీ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ అనే పుస్తకాన్ని క్రింది వానిలో ఎవరు రాశారంటే ఆన్సర్ బి, ప్రభత్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, చూడండి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ AIFs కోసం సేబీ, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సేబీ ఏ కొత్త గ్రీన్ ఛానల్ ఫ్రేమ్వర్క్ ను ప్రారంభించింది? చూడండి, ఆన్సర్ సి, గరుడ ఫుల్ ఫామ్ వచ్చి గ్రీన్ ఛానల్ AIF రోల్ అవుట్ అపాన్ డాక్యుమెంట్ ఎక్నాలజ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ రీసైక్లింగ్, వరల్డ్ లార్జెస్ట్ షిప్ రీసైక్లింగ్ నేషన్, దేశంగా అవతరించిన దేశం ఇది. షిప్ రీసైక్లింగ్. చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఏ, ఇండియా. అలానే ఇంపార్టెంట్ డేటా చూద్దాం. వరల్డ్ లార్జెస్ట్ షిప్ రీసైక్లింగ్ నేషన్ వచ్చి ఇండియా. అలానే మేజర్ షిప్ రీసైక్లింగ్ యార్డ్ వచ్చి అలాంగ్, గుజరాత్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మక స్క్వాచ్ అవార్డుతో ఏ సరిహద్దు జిల్లాను సత్కరించారు? స్కాచ్ అవార్డుతో. రీసెంట్లీ విచ్ బార్డర్ డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ స్కాచ్ అవార్డ్ ఇన్ న్యూఢిల్లీ. స్కాచ్ అవార్డుతో ఏ సరిహద్దు జిల్లాను సత్కరించారు అంటే ఆన్సర్ బి, పూంచ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి 3D ప్రింటెడ్ ఆర్టిఫిషియల్ రీఫ్ మాడ్యూల్, చూడండి ప్రింటెడ్ కృత్రిమ రీఫ్ మాడ్యూల్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నాడు? 3D ప్రింటెడ్ కృత్రిమ రీఫ్ మాడ్యూల్, ఆన్సర్ సి, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఉల్లాస్ కార్యక్రమం కింద భారతదేశపు 6వ పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా ఏది నిలిచింది? ఉల్లాస్ కార్యక్రమం కింద భారతదేశపు 6వ పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా ఏది నిలిచింది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ఇండియాస్ 6th ఫుల్లీ లిటరేట్ స్టేట్ అండర్ ద ఉల్లాస్ ఇనిషియేటివ్? చూడండి, ఆన్సర్ డి, ఉత్తరాఖండ్. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఉల్లాస్, అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. చూడండి, ఈ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ భారతదేశంలోని 6వ పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా ప్రకటించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027 లో భారత్ ఏ ర్యాంక్ సాధించింది? QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027 భారత్ ఏ ర్యాంక్ సాధించింది? ఇండియా సెక్యూర్ విచ్ ర్యాంక్? ఆన్సర్ సి, 13వ ర్యాంక్ సాధించింది. 13వ ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల GI ట్యాగ్ పొందిన బాలాం కాకడి, చూడండి రీసెంట్లీ బాలాం కాకడి ఏ రాష్ట్రానికి చెందింది? GI ట్యాగ్ రిసీవ్డ్ ఏ రాష్ట్రానికి చెందింది అంటే ఆన్సర్ డి, మధ్యప్రదేశ్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. బాలాం కాకడ వచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లాలో, ఏ జిల్లాలో అంటే రత్నాం జిల్లాలోని సైలానా మరియు జావరా ప్రాంతాల్లో పండించే ప్రత్యేకమైన స్థానిక దోసకాయ రకం అనమాట. ఇది కుకుంబర్ రకం, సరేనా? అయితే చూడండి, మధ్యప్రదేశ్ డిస్టిక్ వచ్చి రత్నం, అలానే ఇండోరి మాల్వారి పొటాటో, అలానే గరాడు
ఈ రెండు కూడా జిఐ ట్యాగ్ ను పొందాయి మధ్యప్రదేశ్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ఆసియన్ రీలే ఛాంపియన్షిప్, సెకండ్ ఆసియన్ రీలే ఛాంపియన్షిప్ లో 2026 ఎక్కడ జరిగింది? ఇందులో భారత మహిళల 400 మీటర్లు జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆన్సర్ సి చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం FIH చూడండి FIH నేషన్స్ కప్ 2026 టైటిల్ ను ఎవరిని ఓడించి గెలుచుకుంది? FIH నేషన్స్ టైటిల్ ను ఎవరిని ఓడించి గెలుచుకుంది? చూడండి ఆన్సర్ డి న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాఫెడ్ వేలం పోర్టల్ ను నాఫెక్స్ ఇన్ ను ఎక్కడ ప్రారంభించారు? చూడండి రీసెంట్లీ వేర్ డిడ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా లాంచ్ నాఫెడ్స్ ఆక్షన్ పోర్టల్ నాఫెక్స్ ఇన్ అంటే ఆన్సర్ డి న్యూఢిల్లీ. చూడండి నాఫెడ్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, 7వ మార్షల్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్ చూడండి 7th మార్షల్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్ 2026 ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ సి బెంగళూరులో జరిగింది, బెంగళూరులో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత సొలిసిటర్ జనరల్ గా చూడండి సొలిసిటర్ జనరల్ గా మరో 3 సంవత్సరాలకు ఎవరిని తిరిగి నియమించారు అంటే ఆన్సర్ బి తుషార్ మెహతా. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా AGI భారత ప్రధాన న్యాయ సలహాదారు, హైయెస్ట్ లా ఆఫీసర్ అనమాట. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా SGI వచ్చి అటార్నీ జనరల్ తర్వాత 2వ అత్యున్నత న్యాయాధికారి. సరేనా? చూడండి సొలిసిటర్ జనరల్ భారత ప్రభుత్వం తరపున ప్రధానంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మరియు ఇతర కోర్టుల్లో వాదిస్తారు. ఈ పదవికి రాజ్యాంగబద్ధమైన కాన్స్టిట్యూషనల్ పదవి కాదనమాట ఈ పదవి, ఇది స్టాట్యూటరీ మరియు ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రారంభమైన 5 నెలల్లోనే ఆధార్ యాప్ ఎన్ని డౌన్లోడ్ దాటింది? చూడండి రీసెంట్లీ హౌ మెనీ డౌన్లోడ్స్ హ్యాస్ ఆధార్ యాప్ క్రాస్డ్ విత్ ఇన్ జస్ట్ 5 months ఆఫ్ ద లాంచ్? ఆన్సర్ సి 31 million. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థకు నవరత్న హోదా లభించింది? రీసెంట్లీ విచ్ పబ్లిక్ సెక్టర్ ఆయిల్ రిఫైనింగ్ కంపెనీ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ నవరత్న స్టేటస్ అంటే ఆన్సర్ సి చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. చూడండి మహారత్న అత్యున్నత హోదా, అలానే నవరత్న వచ్చి 2వ స్థాయి, మినీ రత్న వచ్చి 3వ స్థాయి. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం 51% లేదా అంతకంటే ఎక్కువ వాటా కలిగి ఉన్న సంస్థను PSU అంటారు. సరేనా? PSU అంటారు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక గోల్ చేసిన ఆటగాడిగా ఇటీవల ఎవరు నిలిచారు? చూడండి రీసెంట్లీ హూ బికమ్ ద ఆల్ టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్ ఇన్ ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీ అంటే ఆన్సర్ సి లియోనెల్ మెస్సీ. చూడండి లియోనెల్ మెస్సీ అర్జెంటీనా తరపున ఆడుతాడు, పొజిషన్ వచ్చి ఫార్వర్డ్ ప్లేయర్ అనమాట. ఇతను జెర్సీ నెంబర్ 10, నిక్ నేమ్ వచ్చి లాపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మెటా సంస్థ వాట్సాప్ యొక్క గ్లోబల్ హెడ్ గా ఏ భారతీయ వ్యాపారి నియమించింది? రీసెంట్లీ విచ్ ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గ్లోబల్ హెడ్ ఆఫ్ వాట్సాప్ బై మెటా అంటే ఆన్సర్ బి కునాల్ షా. చూడండి వాట్సాప్ గ్లోబల్ హెడ్ వచ్చి కునాల్ షా, ఫౌండర్ ఆఫ్ క్రెడ్ ఎవరంటే కునాల్ షా. అలానే పేరెంట్ కంపెనీ ఆఫ్ వాట్సాప్ మెటా ప్లాట్ఫామ్స్, అలానే మెటా CEO ఎవరంటే మార్క్ జుకర్బర్గ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత వైమానిక దళం IAF తన జాగూర్ యుద్ధ విమానాల నిర్వహణ కోసం రిటైర్డ్ జాగూర్ విమానం ఏ దేశం నుండి కొనుగోలు చేయింది? చూడండి రీసెంట్లీ ఫ్రమ్ విచ్ కంట్రీ విల్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అక్వైర్డ్ రిటైర్డ్ జాగూర్ ఫైటర్ జెట్స్ టు సస్టైన్ ఇట్స్ జాగూర్ ఫ్లీట్? ఆన్సర్ సి యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జరగనున్న బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు NSA సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించనున్నారు? రీసెంట్లీ హూ విల్ చైర్ ద బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మీటింగ్ ఇన్ ఇండియా? ఆన్సర్ బి అజిత్ దోవల్. చూడండి బ్రిక్స్ ఫుల్ ఫామ్ వచ్చి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా. అలానే కరెంట్ బ్రిక్స్ మెంబర్స్ వచ్చి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా మరియు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎవరిని భారత నౌకాదళం ఇండియన్ నేవీ యొక్క 48వ వైస్ చీఫ్ గా నియమించారు? రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద 48th వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఆఫ్ ద ఇండియన్ నేవీ? ఆన్సర్ బి అజయ్ కోచర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎవరిని DRDO చైర్మన్ గా నియమించారు? రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ DRDO? ఆన్సర్ బి రాజేష్ కుమార్ సింగ్. చూడండి DRDO డీటెయిల్స్ చూద్దాం. ఎస్టాబ్లిష్డ్ 58 హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీ, మోటో వచ్చి బలసిమూలం విజ్ఞాన్. అలానే
డిఆర్డిఓ మిసైల్స్ ఒకసారి చూద్దాం. అగ్ని బాలిస్టిక్ మిసైల్, పృథ్వీ వచ్చి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, అలానే ఆకాశ్ వచ్చి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అలానే నాగ్ వచ్చి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, అలానే పినాక వచ్చి మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్, అలానే బ్రహ్మోస్ వచ్చి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రైల్వే ఏ కొత్త రైల్వే జోన్ ఏర్పడిన తర్వాత 18 స్టార్ లోగోను ప్రారంభించింది? రీసెంట్లీ ఇండియన్ రైల్వే లాంచ్డ్ ఎ న్యూ 18 స్టార్ లోగో ఆఫ్టర్ ద క్రియేషన్ ఆఫ్ విచ్ న్యూ రైల్వే జోన్? ఏ రైల్వే జోన్ అంటే ఆన్సర్ బి సౌత్ కోస్ట్ రైల్వే. చూడండి ఇంపార్టెంట్ డాటా చూద్దాం. 18th రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే. అయితే హెడ్ క్వార్టర్స్ వచ్చి విశాఖపట్నం, స్టేట్ ఆంధ్రప్రదేశ్. న్యూ లోగో వచ్చి 18 స్టార్ లోగో. అలానే సౌత్ కోస్ట్ రైల్వే ఎక్కడంటే విశాఖపట్నం, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్, అలానే వెస్ట్ సెంట్రల్ రైల్వే వచ్చి జబల్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రతిష్టాత్మకమైన ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియస్ స్పోర్ట్స్ అవార్డ్ 2000 చూడండి ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియస్ స్పోర్ట్స్ అవార్డ్ 2026 అందుకున్న మొదటి ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ సి లియోనెల్ మెస్సీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మౌంట్ ఎవరెస్ట్ ను కేవలం 9 గంటల 55 నిమిషాలు అధిరోహించి కొత్త వేగవంతమైన రికార్డును సృష్టించిన పర్వతారోహకుడు టైలర్ ఆండ్రూస్ ఏ దేశానికి చెందినవారు? చూడండి టైలర్ ఆండ్రూస్ ఏ దేశానికి చెందినవారు అంటే ఆన్సర్ సి అమెరికా, యునైటెడ్ స్టేట్స్. చూడండి మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు వచ్చి 8848.86 మీటర్ల అన్నమాట. దాదాపు 29 అడుగులు, 29,000 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే ఎవరెస్ట్ శిఖరం. లొకేషన్ వచ్చి నేపాల్ మరియు చైనా మధ్యన ఉంది, టిబెట్ సరిహద్దులో. నెక్స్ట్ క్వశ్చన్, Su-30 MKI ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ కోసం ప్రిడక్టివ్ మెయింటెనెన్స్ ను అమలు చేయడానికి భారత వైమానిక దళంతో 3 ఒప్పందాలపై సంతకం చేసిన సంస్థ ఏది? చూడండి Su-30 MKI ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ కోసం ప్రిడక్టివ్ మెయింటెనెన్స్ ను అమలు చేయడానికి భారత వైమానిక దళంతో 3 ఒప్పందాలపై సంతకం చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఏ ఐఐటి బొంబాయి. నెక్స్ట్ క్వశ్చన్, హర్యానా జల్ సంరక్షిత్ హర్యానా ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ ఎంత రుణాన్ని ఆమోదించింది? రీసెంట్లీ హౌ మచ్ లోన్ హ్యాస్ ద వరల్డ్ బ్యాంక్ అప్రూవ్డ్ ఫర్ హర్యానాస్ జల్ సంరక్షిత్ హర్యానా ప్రాజెక్ట్ అంటే ఆన్సర్ సి 4000 crores. ఎన్ని కోట్లు అంటే 4000. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఏ దేశానికి చెందినవారు? రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అంటే ఆన్సర్ డి యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ అథ్లెటిక్స్ అవార్డ్ 2025 గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి. చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025. ఫస్ట్ పాయింట్ వచ్చి నీరజ్ చోప్రా ఉత్తమ పురుష అథ్లెటిక్ గా ఎంపికారు, అలానే పౌరుల్ చౌదరి ఉత్తమ మహిళా అథ్లెటిక్ గా ఎంపికారు, అలానే పిటి ఉషకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ప్రదానం చేశారు. ఆన్సర్ వచ్చి డి. ఇవన్నీ కూడా ఆన్సర్ 1 2 3 ఆన్సర్ డి పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఆప్షన్ 1 2 3 ఇవన్నీ కూడా రైట్ లే. చూడండి ఇంపార్టెంట్ డాటా చూద్దాం. ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్ 2025 విన్నర్స్ వచ్చి ఉత్తమ పురుషుల అథ్లెట్ బెస్ట్ మేల్ అథ్లెట్ వచ్చి నీరజ్ చోప్రా, అలానే ఉత్తమ మహిళా అథ్లెట్ బెస్ట్ ఫీమేల్ అథ్లెట్ వచ్చి పౌరుల్ చౌదరి, అలానే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి పిటి ఉష. క్వశ్చన్, క్రికెట్ చరిత్రలో 200 T20 అంతర్జాతీయ మ్యాచ్లన్న తొలి క్రికెటర్ గా ఎవరు నిలిచారు? రీసెంట్లీ హూ బికేమ్ ద ఫస్ట్ క్రికెటర్ ఇన్ హిస్టరీ టు ప్లే 200 T20 ఇంటర్నేషనల్? ఎవరంటే ఆన్సర్ సి హర్మన్ ప్రీత్ కౌర్. చూడండి ఇంపార్టెంట్ డాటా చూద్దాం. T20 ఇంటర్నేషనల్ క్రికెటర్ లో 200 మ్యాచ్లు ఆడిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్ అనమాట, పురుషులు మహిళలు కలిపి. మైల్ స్టోన్ మ్యాచ్ చూడండి భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ లో జరిగింది. ఇది అంతర్జాతీయ ఆరంగేటం ఇంటర్నేషనల్ డెబ్యూట్ ఎప్పుడు జరిగిందంటే 2009లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఒంటె దినోత్సవం వరల్డ్ క్యామిల్ డే గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వరల్డ్ క్యామిల్ డే. చూడండి ఫస్ట్ వచ్చి ప్రతి సంవత్సరం జూన్ 22న జరుపుకుంటారు. అలానే రాజస్థాన్ ప్రభుత్వం 2014లో ఒంటెను రాష్ట్ర జంతువుగా ప్రకటించింది. అలానే భారతదేశంలో అత్యధిక ఒంటెలు రాజస్థాన్లోనే ఉన్నాయి. చూడండి ఈ 3 కూడా రైట్ అనమాట. ఆప్షన్ డి 1 2 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన ఖురాసానీ ఇమ్లీ ఏ రాష్ట్రానికి చెందింది? ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన ఖురాసానీ ఇమ్లీ ఏ రాష్ట్రానికి చెందింది అంటే ఆన్సర్ బి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కొత్త ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమించారు? FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ FATF అంటే ఆన్సర్ బి వివేక్ అగర్వాల్. చూడండి
FAT ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ స్థాపన వచ్చి ఎస్టాబ్లిష్ వచ్చి 1989. ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్యారిస్, ఫ్రాన్స్ అన్నమాట. ప్రధాన ఉద్దేశం వచ్చి మనీ ల్యాండ్ ను అరికట్టడం, అలానే టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఉగ్రవాద నిధుల సమీకరణను నిరోధించడం, అలానే ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ ను ఎదుర్కోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన రాబర్ట్ ఏఎఫ్ థుర్మాన్ ఎవరు? అతను ఎవరు? చూడండి ఆన్సర్ బి రచయిత, ఆథర్ అనమాట. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. రాబర్ట్ ఏఎఫ్ థుర్మాన్ ప్రొఫెషన్ వచ్చి ఆథర్, నేషనాలిటీ వచ్చి యునైటెడ్ స్టేట్స్, నోన్ ఫర్ బౌద్ధ తత్వశాస్త్రం, బుద్ధిస్ట్ ఫిలాసఫీ, అలానే టిబెటన్ బౌద్ధం పై రచనలు మరియు పరిశోధన అనమాట. చూడండి స్కాలర్ అనమాట, ఇతను ప్రముఖ బౌద్ధ అధ్యయన పండితుడు, బుద్ధిస్ట్ స్కాలర్. నెక్స్ట్ క్వశ్చన్, విపో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ గ్లోబల్ టాప్ 20 పేటెంట్ ర్యాంకింగ్స్ లో చోటు సంపాదించుకున్న ఏకైక భారతీయ కంపెనీ ఇది. రీసెంట్లీ విచ్ కంపెనీ బికేమ్ ద ఓన్లీ ఇండియన్ కంపెనీ టు బి ఇంక్లూడెడ్ ఇన్ విపో గ్లోబల్ టాప్ 20 పేటెంట్ ర్యాంకింగ్స్? అంటే ఆన్సర్ ఏ జియో. విపో ఫుల్ ఫామ్ వచ్చి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, స్థాపన ఎస్టాబ్లిష్డ్ 1967. అలానే ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవా, స్విట్జర్లాండ్ అనమాట. స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, అలానే ప్రధాన ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తి హక్కులు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనమాట, పరిరక్షణ మరియు ప్రోత్సాహం. అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఎప్పుడు జరుపుకుంటారు? రీసెంట్లీ వెన్ వాజ్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటెడ్? ఆన్సర్ బి 21st June. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి వాణిజ్య స్థాయి కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ శంకుస్థాపన ఎక్కడ జరగనుంది? చూడండి కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ఇండియా ఫస్ట్ కమర్షియల్ అనమాట. ఎక్కడంటే ఆన్సర్ సి ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ న్యూక్లియర్ ఇంజనీరింగ్ డిజైన్ ను ఏ సంస్థలో ఏర్పాటు చేయనున్నారు? భారతదేశపు తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ న్యూక్లియర్ ఇంజనీరింగ్ డిజైన్ ను హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, 14వ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2026 పోటీ ఏ దేశంలో నిర్వహించబడుతుంది? మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ T20C బి హెల్డ్. అంటే ఆన్సర్ ఏ భారత్, ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ బెస్ట్ సిటీస్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ 2026 ర్యాంకింగ్స్ లో 18వ స్థానాన్ని పొందిన భారతీయ నగరం ఇది. రీసెంట్లీ విచ్ ఇండియా సిటీ సెక్యూర్డ్ ద 18th పొజిషన్ ఇన్ ద వరల్డ్ బెస్ట్ సిటీస్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ 2026 ర్యాంకింగ్స్? అంటే ఆన్సర్ డి జైపూర్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. నిక్ నేమ్ పింక్ సిటీ, అలానే ఫౌండర్ బై సవాయ్ జై సింగ్ 2, అలానే ఫౌండెడ్ ఇన్ 1727 అనమాట. యునెస్కో స్టేటస్ వచ్చి జైపూర్ వాజ్ డిక్లేర్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ ఇన్ 2019. అలానే ఫేమస్ పరిచయం హవా మహల్, అంబర్ ఫోర్ట్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం ప్రాథమిక పాఠశాలలో జనరేటివ్ AI సాధనాల వినియోగాన్ని దాదాపు పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటుంది? ఇటీవల ఏ దేశం ప్రాథమిక పాఠశాలలో జనరేటివ్ AI సాధనాల వినియోగాన్ని దాదాపు పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటుంది? ఆన్సర్ సి నార్వే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల UAE సోషల్ మీడియా వినియోగానికి కనీస వయసును ఎంతగా నిర్ణయించింది? చూడండి రీసెంట్లీ వాట్ మినిమం ఏజ్ హ్యాస్ ద UAE సెట్ ఫర్ సోషల్ మీడియా యూజ్? అంటే ఆన్సర్ సి 15 సంవత్సరాలు, 15 years. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పునరుద్ధరించబడిన ఖాదియాన్ బియాస్ రైల్వే లైన్ ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించింది? అంటే ఖాదియాన్ బియాస్ రైల్వే ప్రాజెక్టు ఆన్సర్ బి పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, అగత్యార్ ద యూనిఫైర్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్డ్ ద బుక్ టైటిల్ అగత్యార్ ద యూనిఫైర్? ఎవరు రిలీజ్ చేశారంటే ఆన్సర్ సి సిపి రాధాకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మధ్య ఆసియా సభ్యదేశంగా ఏ దేశం చేరింది? మధ్య ఆసియా సభ్యదేశంగా ఏ దేశం చేరింది? ఆన్సర్ సి ఉజ్బెకిస్తాన్. చూడండి NDB ఫుల్ ఫామ్ వచ్చి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, స్థాపన ఎస్టాబ్లిష్డ్ 2015. స్థాపించిన దేశాలు ఫౌండెడ్ బై బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా. ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చి షాంఘైలో ఉంది. అలానే ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరంటే దిల్మా రూషెఫ్. అలానే ఉజ్బెకిస్తాన్ రాజధాని వచ్చి తస్కెంట్, క్యాపిటల్ తస్కెంట్, కరెన్సీ ఉజ్బెక్సాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుండి తీసుకెళ్లిన రాళ్లతో నిర్మించిన ఫ్రాన్స్, చూడండి రాళ్లతో నిర్మించిన తొలి సాంప్రదాయ హిందూ దేవాలయం
ఏ దేశంలో ఉంది? చూడండి ఇక్కడ ఫ్రాన్స్ పడింది. ఏ దేశంలో ఉందంటే ఆన్సర్ బి ఫ్రాన్స్ దేశంలో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కాన్క్వెస్ట్ సైనిక విన్యాసం ఏ దేశంలో నిర్వహించబడుతుంది? రీసెంట్లీ ఇన్ విచ్ కంట్రీ విల్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ బి హెల్డ్? అంటే ఆన్సర్ సి మంగోలియా. నెక్స్ట్ క్వశ్చన్, జార్ఖండ్ తో పాటు ఏ రాష్ట్రం స్వతంత్ర ఎన్సిసి స్టేట్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది? చూడండి, ఫర్ విచ్ స్టేట్ అడిషనల్ టు జార్ఖండ్ హ్యాస్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవ్డ్ అండ్ ఇండిపెండెంట్ ఎన్సిసి స్టేట్ డైరెక్టర్? అంటే ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్. చూడండి, ఎన్సిసి ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అంట. స్థాపన 1948. హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. మోటో అంటే యూనిటీ అండ్ డిసిప్లిన్. అలానే రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, సహకార పంట రుణమాఫీ పరిమితిని 75,000కు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? అంటే లిమిట్ ను 75,000 పెంచిన ఆన్సర్ సి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అమెరికా యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరును యుఎస్ పసిఫిక్ కమాండ్ గా మార్చింది. సరేనా? ఇండో పసిఫిక్ కమాండ్ పేరును యుఎస్ పసిఫిక్ కమాండ్ గా మార్చింది. ఈ కమాండ్ ను మొదట ఎవరు స్థాపించారు? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి హ్యారీ ఎస్ ట్రూమన్. నెక్స్ట్ క్వశ్చన్, తాజా భారతీయ మామిడి పండ్ల దిగుమతిపై ఏ దేశం అధికారికంగా నిషేధం విధించింది? తాజా భారతీయ మామిడి పండ్ల దిగుమతిపై ఏ దేశం బ్యాన్ చేసింది? అంటే ఆన్సర్ బి జపాన్. చూడండి, ఎందుకు అంటే భారతీయ ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ కేంద్రాల్లో కీటక నియంత్రణ, పెస్ట్ కంట్రోల్ ప్రొసీజర్స్ మరియు ఫ్యూమిగేషన్ లో లోపాలు ఉండడం వల్ల. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏఐఎఫ్ఎఫ్ అండర్-17 మహిళల యువ లీగ్ తొలి ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఏఐఎఫ్ఎఫ్ అండర్-17 మహిళల యువ లీగ్ తొలి ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? అంటే ఆన్సర్ డి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైబ్రోసిస్ యొక్క తక్కువ ఖర్చుతో కూడిన చికిత్స కోసం వినూత్నమైన ఇంజెక్టబుల్ హైడ్రోజెల్ ను ఏ విద్యా సంస్థ అభివృద్ధి చేస్తుంది? చూడండి, ఇంజెక్టబుల్ హైడ్రోజెల్ ను కోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫైబ్రోసిస్ ఏ విద్యా సంస్థ అభివృద్ధి చేసిందంటే డెవలప్ చేసింది? అంటే ఆన్సర్ డి ఐఐటి మద్రాస్. చూడండి, ఐఐటి మద్రాస్ పరిశోధకులకు పట్టు, గోళ్ళు మరియు సముద్రపు నాచు నుండి సేకరించిన పదార్థాలతో ఇనోషియేటివ్ ఇంజెక్టబుల్ హైడ్రోజెల్ ను అభివృద్ధి చేశారు. ఈ బయోడిగ్రేడబుల్ హైడ్రోజన్ నేరుగా శరీరంలోని ప్రభావిత ప్రాంతానికి మందులను అందించి చికిత్స చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిచ్ బ్లాక్ 2026 వైమానిక విన్యాసం ఏ దేశంలో నిర్వహించబడుతుంది? పిచ్ బ్లాక్ 2026 ఎక్సర్సైజ్ ఆన్సర్ సి ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ కుష గురించి క్రింది ప్రకటనలో పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రాజెక్ట్ కుష. ఫస్ట్ పాయింట్ వచ్చి దీన్ని ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎరడాస్ అని కూడా అంటారు. అలానే దీన్ని డిఆర్డిఓ అభివృద్ధి చేస్తుంది. అలానే ఇది స్వదేశీ దీర్ఘ శ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అంటారు. చూడండి, ఇవన్నీ కూడా కరెక్ట్ అనమాట. అంటే ఆన్సర్ డి 1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్, జాస్దాన్ పటారా గురించి క్రింది ప్రకటనలో పరిశీలించండి. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జాస్దాన్ పటారా. ఇది గుజరాత్ లోని రాజ్కోట్ జిల్లాకు చెందిన ప్రసిద్ధ హస్తకళ. దీన్ని ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది. దీన్ని ప్రధానంగా సాగోవాన్ టీక్ చెక్ తో తయారు చేయబడిన సాంప్రదాయ పెట్ అనమాట. చూడండి, ఆన్సర్ డి 1, 2, 3. ఇవన్నీ కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 234 మిలియన్ ఫండింగ్ తర్వాత భారతదేశపు కొత్త యూనికార్న్ గా నిలిచిన స్టార్ట్అప్ ఏది? ఇండియా న్యూయెస్ట్ యూనికార్న్ అంటే ఆన్సర్ బి సర్వం ఏఐ. నెక్స్ట్ క్వశ్చన్, జులన్ గోస్వామి 355 అంతర్జాతీయ వికెట్ల రికార్డును సమం చేసి కాదు బ్రేక్ చేసిన భారత క్రికెటర్ ఎవరు? భారత మహిళా క్రికెటర్ ఎవరు? అంటే ఆన్సర్ బి దీప్తి శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియన్ సీనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 2026 గురించి క్రింది ప్రకటనలో పరిశీలించండి. చూడండి, భారత్ తొలిసారిగా ఈ ఛాంపియన్షిప్ ను ఆతిథ్యం ఇవ్వనుంది. అలానే ఇది న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించబడుతుంది. ఇందులో ఫాయిల్, ఏపీ, సాబ్రె విభాగాల్లో పోటీ జరుగుతాయి అనమాట. ఇవన్నీ కూడా రైట్. ఆన్సర్ డి 1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్సిఏ 625 మరియు ఎల్సిఏ 643 అనే 2 మిర్చి రకాలను ఏ ప్రాంతంలో విడుదల చేశారు? చిల్లీ వెరైటీస్ అనమాట. ఏ ప్రాంతంలో అంటే ఆన్సర్ డి గుంటూరులో. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రిక్స్ వెర్సైల్స్ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్ 2026 జాబితాలో భారతదేశానికి చెందిన ఏ విమానాశ్రయం చోటు దక్కించుకున్నాయి? చూడండి, ఫ్రిక్స్ వెర్సైల్స్ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్ 2026 జాబితాలో భారతదేశానికి చెందిన ఏ విమానాశ్రయాలు? చూడండి, వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్ అంట. ఇండియా ఎయిర్పోర్ట్స్ అంటే దక్కించుకున్నాయి. ఆన్సర్ బి నావీ ముంబై మరియు గువాహటి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ కెనడా
ఏ భద్రతా ఒప్పందం సెక్యూరిటీ ప్యాక్ట్ పై చర్చలు ప్రారంభించేందుకు అంగీకరించాయి అంటే ఆన్సర్ బి జిఎస్ఓఐఏ. చూడండి ఫుల్ ఫామ్ వచ్చి జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ అనమాట. రెండు దేశాల మధ్య రహస్య సైనిక సమాచారాన్ని క్లాసిఫైడ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ సురక్షితంగా పంచుకోవడం మరియు రక్షించడం. నెక్స్ట్ క్వశ్చన్, యోగా, ధ్యానం మరియు నివారణ ఆరోగ్య సేవలను ప్రోత్సహించేందుకు యోగా పార్క్ పోర్టల్ ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ లాంచ్ ద యోగా పార్క్ పోర్టల్ టు ప్రమోట్ యోగా, మెడిటేషన్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే ఆన్సర్ బి ఆయుష్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ పాఠశాలలో మరియు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అల్పాహారం మరియు పాలు అందించే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఆన్సర్ ఏ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల సైక్లోట్రాన్ ప్రాజెక్ట్ ఏ నగరంలో ఆమోదించింది? 300 కోట్ల సైక్లోట్రాన్ ప్రాజెక్ట్ అంటే ఆన్సర్ సి నాగ్పూర్ లో, మహారాష్ట్రలోని నాగ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో 500 మిలియన్ సబ్స్క్రైబర్లు చేరుకున్న తొలి యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ ఏ దేశానికి చెందినవారు? చూడండి ఆన్సర్ బి అమెరికా, యుఎస్ఏ కు చెందినవారు. 500 మిలియన్ సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, త్రిపురకు చెందిన జిఐ ట్యాగ్ పొందిన సాంప్రదాయ సంగీత వాయిద్యం ఏది? రీసెంట్లీ విచ్ ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ త్రిపుర రిసీవ్డ్ ఏ జిఐ ట్యాగ్ అంటే ఆన్సర్ బి సరింత. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్యమైన పదాలు మరియు చిహ్నాలకు ట్రేడ్ మార్క్ రక్షణ పొందిన భారతదేశ మొదటి దేవాలయం ఏది? చూడండి ట్రేడ్ మార్క్ మరియు ప్రొటెక్షన్ కోసం అంటే ఆన్సర్ డి శ్రీ జగన్నాథ్ ఆలయం, పూరి ఒడిస్సాలో ఉంది శ్రీ జగన్నాథ్ ఆలయం. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలు మరియు భూమి సారవంతత్వం గౌరవంగా జరుపుకునే రాజా మహోత్సవ్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? రాజా మహోత్సవ్ ఏ రాష్ట్రంలో అంటే ఆన్సర్ డి ఒడిస్సా రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఐఆర్డిఏఐ సభ్యుడు ఇటీవల ఎవరు నియమించారు, అపాయింట్ చేశారు అంటే చూడండి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఆర్డిఐ అంటే ఆన్సర్ సి దినేష్ పంత్. నెక్స్ట్ క్వశ్చన్, గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ల కోసం చూడండి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ తొలి అంతర్జాతీయ ఉపాధి ప్రమాణాలు గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ స్టాండర్డ్స్ ఏ సంస్థ ఆమోదించింది అంటే ఆన్సర్ సి ఐఎల్, ఇంటర్నేషనల్ కార్మిక సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ స్పోర్ట్స్ 2026 జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారతీయురాలు ఎవరు అంటే ఆన్సర్ సి స్మృతి మందాన. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల కోసం ప్రియదర్శిని ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? మహిళల కోసం ప్రియదర్శిని ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఆన్సర్ డి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఈఆర్టీ 9వ తరగతి కళా పాఠ్య పుస్తకంలో మార్పుల కారణంగా వార్తల్లో నిలిచిన 4500 సంవత్సరాల పురాతన విగ్రహం ఏది? 4500 సంవత్సరాల పురాతన విగ్రహం ఏది? ఆన్సర్ బి నర్తకీ విగ్రహం, డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ 2026 పునఃపరీక్ష చూడండి రీ ఎగ్జామినేషన్ ముందు 2026 జూన్ 22 వరకు కేంద్ర ప్రభుత్వం ఏ మెసేజింగ్ ప్లాట్ఫామ్ కు యాక్సెస్ ను నియంత్రించింది అంటే ఆన్సర్ సి టెలిగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అందించిన అత్యున్నత జాతీయ పురస్కారం ఏది? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి ఆన్సర్ బి ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్, ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత పురావస్తు సర్వేక్షణ ఏఐఎస్ యొక్క ఎఫిగ్రఫీ విభాగం ఇటీవల 1500 BCE నాటి ప్రాచీన రాతి చిత్రాలను కనుగొంది. భారత పురావస్తు సర్వేక్షణ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ అంటే ఆన్సర్ ఏ నల్లమల టైగర్ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలినియర్ గా ఎవరు అవతరించారు? హూ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ ట్రిలినియర్ అంటే ఆన్సర్ డి ఎలన్ మస్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ హాకీ ట్రంప్ ఎట్ అమ్స్టర్డామ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఏ కే అర్ముఖం. చూడండి హోస్ట్ సిటీ అమ్స్టర్డామ్, హోస్ట్ కంట్రీ నెదర్లాండ్. ఒలింపిక్స్ 1928 సమ్మర్ ఒలింపిక్స్ అనమాట. ఇండియా ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ వచ్చి 1928 దక్కింది హాకీలో. కెప్టెన్ వచ్చి జైపాల్ సింగ్ ముండా. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ ఎన్సికి కొత్త మిలిటరీ అడ్వైజర్ గా ఎవరు నియమించారు? కొత్త మిలిటరీ అడ్వైజర్ గా ఎవరు నియమించారు అంటే ఆన్సర్ ఏ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 52వ G7 సమ్మిట్ 2026 ఎక్కడ ప్రారంభమైంది? రీసెంట్లీ వేర్ హ్యాస్ 52nd G7 సమ్మిట్ 2026 స్టార్ట్ అంటే ఆన్సర్ సి ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బగాయి సిల్క్
ముండా జ్యువెలరీ మరియు బాంబూ క్రాఫ్ట్లకు జిఐ ట్యాగ్లు ఏ రాష్ట్రం నుండి లభించాయి? రీసెంట్లీ బగాయా సిల్క్, ముండా జ్యువెలరీ అండ్ బాంబూ క్రాఫ్ట్ received GI tags from which state? Answer B, Jharkhand. Next question. అధునాతక పోస్టరేజ్ క్యాన్సర్ చూడండి క్యాన్సర్ కోసం భారతదేశం మొట్టమొదటి ఆమోదించబడిన రేడియోలాజీ థెరపీ పేరు ఏమిటి అంటే ఆన్సర్ బి ప్లూవిక్టో. నెక్స్ట్ క్వశ్చన్. డ్రోన్ ఆధారిత మెయిల్ ట్రాన్స్మిషన్ సర్వీస్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? డ్రోన్ బేస్డ్ మెయిల్ ట్రాన్స్మిషన్ సర్వీస్ అంటే ఆన్సర్ సి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 31.21 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది అంటే ఆన్సర్ బి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్. సెన్సార్ టవర్ నివేదిక ప్రకారం 2025 క్యాలెండర్ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన డిజిటల్ వాలెట్ అప్లికేషన్ ఏది అంటే ఆన్సర్ డి ఫోన్ పే. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధాన్ని ప్రకటించింది? రీసెంట్లీ విచ్ కంట్రీ హ్యాస్ అనౌన్స్డ్ ఏ సోషల్ మీడియా బ్యాన్ ఫర్ యూజర్స్ అండర్ 16 years ఆఫ్ ఏజ్? ఆన్సర్ ఏ ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో ఏ రాష్ట్ర అసెంబ్లీ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అవలంబించిన 32వ శాసనసభగా నిలిచింది? చూడండి 33rd లెజిస్లేటివ్ అసెంబ్లీ టు అడాప్ట్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అంటే ఆన్సర్ ఏ పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. నేవా పూర్తి పేరు వచ్చి నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్. శాసనసభలకు పూర్తిగా పేపర్లెస్ మరియు డిజిటల్ విధానంలో నిర్వహించడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ గా ఇటీవల ఏ దేశం అవతరించింది? రీసెంట్లీ విచ్ కంట్రీ బికేమ్ ద వరల్డ్ 3rd లార్జెస్ట్ ఏవియేషన్ మార్కెట్ అంటే ఆన్సర్ సి భారత్, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల డిఆర్డిఓ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్స్ కాంప్లెక్స్ ను ఎక్కడ ప్రారంభించారు? చూడండి డిఆర్డిఓ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్స్ కాంప్లెక్స్ ఎక్కడంటే ఆన్సర్ సి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్సన్ ఏ దేశానికి చెందిన గొప్ప క్రికెటర్? కేన్ విలియమ్సన్ ఈజ్ ఏ గ్రేట్ క్రికెట్ ఫ్రమ్ విచ్ కంట్రీ హూ వాజ్ రిటైర్డ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే ఆన్సర్ బి న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిష్టాత్మక రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026 రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026 గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ సి సుదర్శన్ పట్నాయక్. ఇతను ఒడిశా రాష్ట్రం చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్. కిండర్ గార్డెన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రభుత్వ సంస్థల్లో ఉచిత విద్యను అందించనున్నట్లు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? చూడండి కిండర్ గార్డెన్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఆన్సర్ బి ఒడిశా రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం ప్రపంచ రక్తదాత దినోత్సవం వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఏ రోజున జరుపుకుంటారు అంటే ఆన్సర్ డి 14th జూన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగలాల శ్మశాన వాటిక వేల్ గ్రావ్యార్డ్ ఏ మహాసముద్రంలో కనుగొనబడింది అంటే ఆన్సర్ ఏ హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సౌరశక్తితో నడిచే చరకాల సోలార్ పవర్డ్ చార్కాస్ నిర్వహణను గుర్తించి ప్రోత్సహించిన భారతదేశపు మొదటి రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. మానవ మెదడు ఖండం హ్యూమన్ బ్రెయిన్ స్టెమ్ యొక్క అత్యంత వివరణాత్మక 3D అట్లాస్ ను ఏ ఐఐటి విడుదల చేసింది? చూడండి ఏ ఐఐటి విడుదల చేసింది అంటే ఆన్సర్ ఏ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రారంభించిన ఐఐటి ఏది? రీసెంట్లీ విచ్ ఐఐటి హ్యాస్ లాంచ్డ్ సైబర్ సెక్యూరిటీ కోర్స్? ఆన్సర్ బి ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 5,000 మందికి పైగా భరతనాట్యం నృత్యకారులు లార్జెస్ట్ భరతనాట్యం డాన్స్లెస్ చూడండి లార్జెస్ట్ భరతనాట్యం డాన్స్లెస్ కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డును ఏ నగరంలో సృష్టించారు? ఆన్సర్ బి కొలంబో. నెక్స్ట్ క్వశ్చన్. భవిష్యత్తు చంద్ర ల్యాండర్ల కోసం అధునాతక కృత్రిమ హీటింగ్ సిస్టమ్స్ ను అభివృద్ధి చేయడానికి ఇస్రో ఏ సంస్థతో కలిసి పనిచేసింది? చూడండి భవిష్యత్తు చంద్ర ల్యాండర్ల కోసం చూడండి ఫ్యూచర్ లోనార్ ల్యాండర్స్ అంటే ఆన్సర్ సి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిఐ. నెక్స్ట్ క్వశ్చన్. భారత తదుపరి ఆర్మీ స్టాఫ్ చీఫ్ గా ఎవరు నియమించారు? నెక్స్ట్ చీఫ్ ఆఫ్ క్వశ్చన్. ఇటీవల దాల్చిన చెక్క కినామోన్ వాణిజ్య సాగుకు ప్రోత్సహించడానికి 2 రోజులు అంతర్జాతీయ వర్క్ షాప్ ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ సి ఉత్తరాఖండ్ లో.
నెక్స్ట్ క్వశ్చన్ 10వ ఐసీసీ మహిళా T20 వరల్డ్ కప్ 2026 కు ఎవరు ఆతిథ్యం ఇచ్చారు? రీసెంట్లీ హూ విల్ హోస్ట్ ద 10th ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026? ఆన్సర్ 5 వేల్స్ మరియు ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2027కి ఎవరు ఆతిథ్యం ఇస్తారు? ఎక్కడ జరుగుతుంది? అంటే ఆన్సర్ సి దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ నమీబియా. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల 49 ఏళ్ల వయసులో మరణించిన జస్పాల్ రాణా ఏ క్రీడకు సంబంధించిన వారు? జస్పాల్ రాణా అంటే ఆన్సర్ బి షూటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చల్లో ఉన్న SOLAR-1 ఉపగ్రహం ప్రధానంగా దేనికి అంకితం చేయబడింది? రీసెంట్లీ డిస్కస్డ్ SOLAR-1 satellite is dedicated primarily to అంటే ఆన్సర్ బి స్పేస్ వెదర్ మానిటరింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆర్సెన్ సేఫ్ అనే పోర్టబుల్ వాటర్ టెస్టింగ్ డివైస్ ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? చూడండి, పోర్టబుల్ వాటర్ టెస్టింగ్ డివైస్ ఆర్సెన్ సేఫ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై విచ్ ఇన్స్టిట్యూట్? ఆన్సర్ సి ఐఐటి భువనేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో భారత్ ఏ స్థానాన్ని సాధించింది? గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026. ఆన్సర్ బి 127 స్థానం 127. నెక్స్ట్ క్వశ్చన్ మహిళల భద్రత కోసం సింగప్పన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అంటే ఆన్సర్ ఏ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన GI ట్యాగ్ పొందిన తేజ్పూర్ లిచ్చి మొదటి కన్సైన్మెంట్ ను దుబాయ్ మరియు సింగపూర్ కు ఎగుమతి చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు? అంటే ఆన్సర్ డి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత సుదూర రోబోటిక్ కార్డియాక్ టెలిసర్జరీకి సంబంధించిన ప్రపంచ రికార్డును ఏ భారతీయుడు నెలకొల్పారు? ప్రపంచంలోనే అత్యంత సుదూర రోబోటిక్ కార్డియాక్ వరల్డ్ రికార్డ్ ఫర్ ద వరల్డ్ లాంగెస్ట్ డిస్టెన్స్ రోబోటిక్ కార్డియాక్ టెలిసర్జరీ అంటే ఆన్సర్ సి డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ్. నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ ప్రాంతాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ గంగాని ప్రారంభించింది? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విడుదలైన వ్యూ ఫ్రమ్ ద ఈస్ట్ వింగ్ ఏ మెమోరియల్ పుస్తక రచయిత ఎవరు? వ్యూ ఫ్రమ్ ద ఈస్ట్ వింగ్ ఏ మెమోరియల్. ఆన్సర్ బి జిల్ బిడెన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ భారత నౌకాదళం కోసం స్వదేశీ GNS జామర్ల కొనుగోలు ఎన్ని కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకుంది? అంటే ఆన్సర్ సి 449 crores. తమీమ్ ఇక్బాల్ ఏ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఇటీవల ప్రెసిడెంట్ గా నియమితులేరు? అంటే ఆన్సర్ సి బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య బ్రెయిన్ చిప్ నియోని ఏ దేశం ఆమోదించింది? వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ బ్రెయిన్ చిప్ నేమ్డ్ నియో అంటే ఆన్సర్ బి చైనా. నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ మిలాప్ కింద కేవలం ఒక నెలలో 1470 మంది తప్పిపోయిన వ్యక్తులను ఏ రాష్ట్ర పోలీసులు గుర్తించారు? చూడండి, మిస్సింగ్ పర్సన్స్ అంటే ఆన్సర్ బి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్ వీధి వ్యాపారుల పరిశుభ్రత తనిఖీల హైజీనిక్ చెక్స్ కోసం QR కోడ్లు ప్రదర్శించాలని ఇటీవల ఏ నగరంలో ఆదేశించారు? అంటే ఆన్సర్ బి అహ్మదాబాద్ లో. నెక్స్ట్ క్వశ్చన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు మెటా అభివృద్ధి చేసిన AI సామర్థ్యం గల డేటా సెంటర్ ఏ నగరంలో ఉంది? చూడండి, డెవలప్డ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ మెటా అంటే AI ఎనేబుల్డ్ డేటా సెంటర్ ఆన్సర్ ఏ అహ్మదాబాద్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సౌరశక్తితో నడిచే చరకాల సోలార్ పవర్ చరకల నిర్వహణను గుర్తించి ప్రోత్సహించిన భారతదేశపు మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ మానవ మెదడు ఖండం హ్యూమన్ బ్రెయిన్ స్టెమ్ యొక్క అత్యంత వివరణాత్మక 3D అట్లాస్ ను ఏ IIT విడుదల చేసింది? అంటే ఆన్సర్ ఏ IIT మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రారంభించిన IIT ఏది? రీసెంట్లీ విచ్ IIT హ్యాస్ లాంచ్డ్ సైబర్ సెక్యూరిటీ కోర్స్? ఆన్సర్ బి IIT కాన్పూర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎయిమ్స్ ICMR మరియు IARC ద్వారా ధృవీకరించబడిన వ్యాలిడేటెడ్ స్వదేశీ HPV టెస్ట్ ఏ వ్యాధిని గుర్తించడానికి అభివృద్ధి చేయబడింది? చూడండి, ద ఇండిజినియస్ HPV టెస్ట్ రీసెంట్లీ వ్యాలిడేటెడ్ బై ఎయిమ్స్ ICMR అండ్ IARC హ్యాస్ బీన్ డెవలప్డ్ ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ విచ్ డిసీజ్? అంటే ఆన్సర్ సి సర్వికల్ క్యాన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వాగ్ ఐవియర్ కోసం భారత్ తరఫున కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమించారు? అంటే ఆన్సర్ డి కృతి సేన. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్మార్ట్ బోర్డర్ మేనేజ్మెంట్ చూడండి స్మార్ట్ బోర్డర్ మేనేజ్మెంట్ కోసం ప్రోత్సహించడానికి ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించారు? అంటే ఆన్సర్ బి వినిమయ్. నెక్స్ట్ క్వశ్చన్ జోజిలా టనల్ ప్రాజెక్ట్ లో సాధించిన పురోగతి ఏ రెండు ప్రాంతాల మధ్య అన్ని వాతావరణ కనెక్టివిటీని అందిస్తుంది? జోజిలా
టనల్ ప్రాజెక్టు. ఆన్సర్ సి జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్. నెక్స్ట్ క్వశ్చన్ G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ దేశాన్ని సందర్శించుకున్నారు? రీసెంట్ G7 సమ్మిట్. ఆన్సర్ బి ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఫిఫా వరల్డ్ కప్ ఎప్పుడు ప్రారంభమైంది మరియు ప్రారంభ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ బి 11th జూన్ 2026 మెక్సికో సిటీలో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్ కార్టూనింగ్ కోసం ప్రతిష్టాత్మక బాటన్ అవార్డ్ 2026 ఎంపికైనది ఎవరు? ఆన్సర్ ఏ శుభాని షేక్. నెక్స్ట్ క్వశ్చన్ కళింగ సాహిత్య ఉత్సవం కళింగ లిటరరీ ఫెస్టివల్ 4వ ఎడిషన్ ఏ ప్రదేశంలో జరిగింది? ఆన్సర్ సి కాఠ్మాండు. నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరప్రదేశ్ లో కొత్త ప్రాంతీయ వాతావరణ కేంద్రం రీజనల్ మెటరలాజికల్ సెంటర్ ఎక్కడ స్థాపించబడింది? ఉత్తరప్రదేశ్. ఆన్సర్ సి లక్నోలో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మార్కండేయ కడ్జు అనౌన్స్డ్ విచ్ న్యూ ఇనిషియేటివ్ పార్టీ ఏ కొత్త పార్టీని ప్రకటించారు? అంటే ఆన్సర్ బి ఇష్కరో పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల FSSAI ఏ పదార్థాన్ని ఆహారాన్ని వడ్డించడానికి చుట్టడానికి మరియు ప్యాకింగ్ చేయడానికి అసురక్షితమని ప్రకటించింది? అంటే ఆన్సర్ సి వార్తాపత్రికలు న్యూస్ పేపర్స్. నెక్స్ట్ క్వశ్చన్ సారెక్స్ సైనిక విన్యాసాలు మిలిటరీ ఎక్సర్సైజ్ దక్షిణ కొరియా మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడింది? ఆన్సర్ ఏ జపాన్. దక్షిణ కొరియా మరియు జపాన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడా మౌలిక సదుపాయాలను మార్చడానికి 5,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించారు? రీసెంట్లీ ద చీఫ్ మినిస్టర్ విచ్ స్టేట్ అనౌన్స్డ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 500 crore టు ట్రాన్స్ఫార్మ్ ద స్పోర్ట్స్ ట్రాన్స్ఫర్? అంటే ఆన్సర్ ఏ ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ విద్యా భవన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికారు? హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ విద్యా భవన్? అంటే ఆన్సర్ సి బన్వారీలాల్ పురోహిత్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులేరు? ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ IGL. ఆన్సర్ బి కుమార్ శంకర్. నెక్స్ట్ క్వశ్చన్ నవజాత శిశువుల ఆరోగ్య పారామితులను స్మార్ట్ ఫోన్ ఆధారిత వీడియో విశ్లేషణ ద్వారా స్వయంగా రికార్డ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన AI ఆధారిత యాప్ ఏది? విచ్ AI పవర్డ్ అప్లికేషన్ హ్యాస్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ యాజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ టు ఆటోమేటికల్లీ రికార్డ్ న్యూ బార్న్ హెల్త్ పారామీటర్స్ త్రూ స్మార్ట్ ఫోన్ బేస్డ్ వీడియో అనాలిసిస్? అంటే ఆన్సర్ బి శిశుమ. నెక్స్ట్ క్వశ్చన్ సిప్రి ఇయర్ బుక్ 2026 ప్రకారం 2026 ప్రారంభం నాటికి భారత్ వద్ద ఎన్ని అణు వార్ హెడ్లు ఉన్నట్లు అంచనా? చూడండి వార్ హెడ్స్ ఉన్నట్లు అంచనా న్యూక్లియర్ వార్ హెడ్స్. ఆన్సర్ బి 190. నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణుల నేరాల నిర్వహణ కోసం హాస్టైల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్ అనే భారతదేశపు మొదటి డిజిటల్ వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ డి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హాన్స్ యాంగ్ సూ ఏ దేశ ప్రధానమంత్రిగా నామినేట్ అయ్యారు? రీసెంట్లీ హాన్స్ యాంగ్ సూ హ్యాస్ బీన్ నామినేటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ డి దక్షిణ కొరియా సౌత్ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్ భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ఆవిష్కరించబడిన వెన్ ఆడిట్ మ్యాటర్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ బి వినోద్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తంబాకు లేదా నికోటిన్ ఉన్న అన్ని ఉత్పత్తులపై ఏడాది పాటు నిషేధం విధించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇంపోజ్డ్ ఏ వన్? క్వశ్చన్ ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ 2026 పురుషుల మెన్స్ సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? అంటే ఆన్సర్ బి అలెగ్జాండర్ జ్వెరెవ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2026 లో మహిళల ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? అంటే ఆన్సర్ ఏ మిర్రా ఆండ్రీవా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చూడండి. ఇంపార్టెంట్ చూద్దాం. ఫ్రెంచ్ ఓపెన్ 2026 విన్నర్ ఎవరు అంటే మెన్స్ సింగిల్స్ లో అలెగ్జాండర్ జ్వెరెవ్. అలానే ఫ్లావో కోబిలి వచ్చి రన్నర్. అలానే మిర్రా ఆండ్రీవా విన్నర్. ఉమెన్స్ సింగిల్స్ లో రన్నర్ వచ్చి మజా చోలిన్స్కా. అలానే మెన్స్ డబుల్స్ వచ్చి మార్సెల్ గ్రానోలస్ మరియు హొరాసియో జెబెలస్. అలానే హ్యారీ హెలువారా హెన్రీ ప్యాటర్ వీళ్ళు రన్నర్ అనమాట. ఉమెన్స్ డబుల్స్ వచ్చి కెట్రినా సినికోవా మరియు టైలర్ టౌన్సెన్ ఇతను విన్నర్. అలానే ఈ టీమ్ విన్నర్. అలానే మిక్స్డ్ డబుల్స్ లో వచ్చి సారా ఎర్రాని మరియు ఆండ్రే ఓవాసర్. చూడండి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మెన్స్ సింగిల్స్ వచ్చి కార్లస్ అల్కరాజ్ వన్ ద ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ డిఫీటింగ్ నోవాక్ జోకోవిచ్. చూడండి at 22 years old అల్కరాజ్ became the youngest man in his history to complete a career grand. అలానే ఉమెన్ సింగిల్స్ లో వచ్చి ఎలీనా రైవాకినా క్లైమ్డ్ హెర్ ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్రౌన్ అండ్ సెకండ్ మేజర్ టైటిల్ ఓవరాల్ బై డిఫీటింగ్ ఆర్యనా సబలెంకా. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమో ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ భవనాన్ని
లో ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు? నమో ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ భవనాన్ని. అంటే ఆన్సర్ బి డామన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ద సెకండ్ ఆర్బిట్ బిలీఫ్ ఆఫ్ ఎ మ్యాన్ డ్రీమ్స్ ఆఫ్ 1.4 బిలియన్ హార్ట్స్ అనే ఆత్మకథాత్మక జ్ఞాపకాలను మెమోరీస్ ఎవరు ప్రకటించారు? చూడండి ఆన్సర్ డి సుభాంశు శుక్ల. నెక్స్ట్ క్వశ్చన్, ఏక్ పేడ్ మాకిన ప్రచారం కింద ఢిల్లీలో ఎన్ని కొత్త నమో ఆక్సిజన్ పార్కులు ప్రారంభించబడ్డాయి? ఏక్ పేడ్ మాకిన. ఆన్సర్ డి 18. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ రక్షా విపణ వ్యవస్థ యొక్క 4వ స్క్వాడ్రన్ ఏ దేశం నుండి అందుకుంది? చూడండి ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే 4th స్క్వాడ్రన్. ఆన్సర్ బి రష్యన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల AI డిజైన్ చేసిన మేజోరానా క్వాంటమ్ చిప్ ను ఏ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ బి మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియా AI మిషన్ యొక్క కొత్త CEOగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సిఇఓ ఆఫ్ ఇండియా AI మిషన్. ఆన్సర్ ఏ సౌరవ్ విజయ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత వైమానిక దళం తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఎవరు నియమితులయ్యారు? అంటే ఆన్సర్ బి ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల RBI డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జానకిరామన్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు పొడిగించబడింది? స్వామినాథన్ జానకిరామన్ పదవీ కాలం. ఆన్సర్ బి 2 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన అర్జున అవార్డు గ్రహీత బల్వీందర్ సింగ్ ధాలివాల్ ఏ క్రీడకు చెందినవారు? బల్వీందర్ సింగ్ ధాలివాల్ పాజిటివ్ హీ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? అంటే ఆన్సర్ సి షార్ట్ పుట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పురుషుల హాకీ అండర్-19 ఆసియా కప్ 2026 టైటిల్ ఏ జట్టు గెలుచుకుంది? అండర్-19 ఆసియా కప్ 2026 టైటిల్ ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఏ భారత్, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విసా ఇండియా తన ఇండియా క్యాంపెయిన్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించింది? చూడండి ఇండియా క్యాంపెయిన్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించింది? అంటే ఆన్సర్ సి షారుఖ్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ డస్ట్బిన్ ఏ దేశం నిర్వహిస్తుంది? చూడండి ఫాలోయింగ్ కంట్రీస్ విల్ బిల్డ్ ద వరల్డ్ ఫస్ట్ న్యూక్లియర్ డస్ట్. ఆన్సర్ బి ఫిన్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మై భారత్ ఏ సాధన కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డు? నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మై భారత్ ఎర్నడ్ ఏ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫర్ వాట్ అచీవ్మెంట్? ఏ అచీవ్మెంట్ కోసం అంటే ఆన్సర్ బి లార్జెస్ట్ ఆన్లైన్ క్విజ్ పార్టిసిపేషన్, అతిపెద్ద ఆన్లైన్ క్విజ్ బాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంకులో భారతదేశ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియమించారు? ప్రపంచ బ్యాంక్ అంటే ఆన్సర్ బి నీలకంఠ మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2027-28 కాలానికి ఏ దేశం తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది? అంటే ఆన్సర్ సి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, FSSAI ఇటీవల ఏ వర్గపు ఉత్పత్తుల కోసం అధికారిక లోగోను ప్రారంభించింది? FSSAI లాంచ్డ్ an official logo which category of products? అంటే ఆన్సర్ సి వేగన్ ఉత్పత్తులు, వేగన్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, FSSAI లోగో దేనికి సంబంధించింది? చూడండి వాట్ ఇస్ ద FSSAI లోగో రిలేటెడ్ టు? అంటే ఆన్సర్ సి వేగన్ ఉత్పత్తులకు సంబంధించింది, వేగన్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత్లో 100వ రామ్సర్ సైట్ గా ప్రకటించబడిన జయప్రకాష్ నారాయణ్ పక్షి అభయారణ్యం. చూడండి జయప్రకాష్ నారాయణ్ బర్డ్ సెంచరీ ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ మేపుల్ జాయు మరియు క్లచ్ అండ్ క్లచ్ లను ఏ ఈవెంట్ యొక్క అధికారిక చిహ్నాలుగా మస్కట్స్ గా ఆవిష్కరించారు? అంటే ఆన్సర్ సి ఫిఫా వరల్డ్ కప్ 2026. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫా వరల్డ్ కప్ 2026 కు ముందు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ లో స్టార్ అందుకున్న ఫుట్బాల్ దిగ్గజం ఎవరు? ఆన్సర్ బి డేవిడ్ బెక్హామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రతిష్టాత్మకమైన ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియస్ స్పోర్ట్స్ అవార్డ్ 2026 ప్రెస్టీజియస్ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియస్ స్పోర్ట్స్ అవార్డ్ 2026 అందుకున్న మొదటి ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? చూడండి ఆన్సర్ సి లియోనెల్ మెస్సీ. డిస్కస్ చేసాం లియోనెల్ మెస్సీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి మోడల్ బోర్డర్ విలేజ్ చుమార్. చూడండి ఇండియా ఫస్ట్ మోడల్ బోర్డర్ విలేజ్ చూమూర్ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? అంటే ఆన్సర్ బి లడక్ లో ఉంది, లడక్ లో. నెక్స్ట్ క్వశ్చన్, సస్టైనబుల్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ AI మౌలిక సదుపాయాలు ప్రోత్సహించడానికి మైక్రోసాఫ్ట్ AI డేటా సెంటర్ ప్రారంభించింది? అంటే ఆన్సర్ బి ఫెయిర్ వాటర్ AI డేటా సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్, 11 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కార్యకలాపాల తర్వాత నాసా ఏ అంగారక మిషన్ మార్స్ మిషన్ ఇటీవల ముగించింది? రీసెంట్లీ ఎండెడ్ ఆఫ్టర్ మోర్ దాన్ 11 years ఆఫ్ ఆపరేషన్. అంటే ఆన్సర్ సి మావే. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విద్యా నాణ్యత నివేదిక 2026 ప్రకారం పాఠశాల విద్యలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? అకార్డింగ్ టు నీతి ఆయోగ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిటీ రిపోర్ట్ 2026 విచ్ స్టేట్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్?
ఆన్సర్ సి పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్ మిషన్ సెన్హజూర్ ఏ ప్రసిద్ధ ఉత్పత్తికి గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ మార్చడానికి ప్రారంభించబడింది? ఆన్సర్ సి ముగా సిల్క్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఆపరేషన్ డెల్టా ఫండ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అంటే ఆన్సర్ బి గుజరాత్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ కృష్ణను పూర్తికాలిక పోలీస్ డైరెక్టర్ జనరల్ గా డీజీపీగా నియమించింది? ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత వైమానిక దళం ఐఏఎఫ్ యొక్క సెంట్రల్ ఎయిర్ కమాండ్ చీఫ్ గా ఎవరు నియమితున్నారు? చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ ఎయిర్ కమాండ్. ఆన్సర్ ఏ తరుణ్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కర్ణాటకకు 25వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? 25th చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. ఆన్సర్ బి డికే శివ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సిబిఎస్ఈ కొత్త చైర్పర్సన్ గా ఎవరు నియమించారు? సిబిఎస్ఈ కొత్త చైర్పర్సన్. ఆన్సర్ సి లోఖండే ప్రశాంత్ సీతార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 81వ సెషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికారు? అంటే ఆన్సర్ బి ఖలీలూర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ముఖేష్ సింగ్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోలీస్ డైరెక్టర్ జనరల్ గా నియమించింది? డీజీపీగా ముఖేష్ సింగ్. ఆన్సర్ సి మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్ స్థిరమైన వ్యవసాయ పద్ధతుల కోసం ఎఫ్ఏఓ సాయిల్ ఫార్మర్ హీరోగా ఎవరు సత్కరించబడ్డారు? అంటే ఆన్సర్ బి వల్లువా. నెక్స్ట్ క్వశ్చన్ పాలన మరియు పరిపాలన పరమైన ఉల్లంఘనల కారణంగా ఐసీసీ ఏ దేశ క్రికెట్ సభ్యత్వాన్ని ఇటీవల నిలిపివేసింది? అంటే ఆన్సర్ బి కెనడా. సింగపూర్ ఓపెన్ 2026 టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ఎంఈలు మూలధన మార్కెట్లను యాక్సెస్ చేయడానికి బిఎస్ ఏ కంపెనీలతో కలిసి ప్రాజెక్ట్ శిఖర్ ను ప్రారంభించింది? ఆన్సర్ సి మీషో. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎర్త్ ప్రైజ్ 2026 గెలుచుకున్న భారతీయ విద్యార్థులు నీటి నుండి మైక్రో ప్లాస్టిక్ తొలగించడానికి ఏ ఆవిష్కరణను అభివృద్ధి చేస్తారు? ఆన్సర్ బి ప్లాస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ఓపెన్ ఎయిర్ నేవల్ మ్యూజియం నౌసేనా శౌర్యవాటిక ప్రారంభించబడింది? ఆన్సర్ బి లక్నో. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అతిపెద్ద పెరుగు యోగర్ట్ ఉత్పత్తి ప్లాంట్ ఏ నగరంలో స్థాపించబడింది? వరల్డ్ లార్జెస్ట్ యోగర్ట్ ప్రొడక్షన్ ప్లాంట్. అంటే ఆన్సర్ ఏ కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అకాడమీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మీడియా అండ్ ఎంటర్టైన్ ఎక్కడ ప్రారంభించింది? అంటే ఆన్సర్ ఏ ముంబై. నెక్స్ట్ క్వశ్చన్ ఆదర్శ్ షహర్ సమృద్ధి యోజనను ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? అంటే ఆన్సర్ బి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పాల దినోత్సవం వరల్డ్ మిల్క్ డే ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ మిల్క్ డే. ఆన్సర్ సి 1 జూన్. నెక్స్ట్ క్వశ్చన్ కసౌలి అడవి మంటలను కసౌలి ఫారెస్ట్ ఫైర్ అదుపు చేయడానికి భారత వైమానిక దళం ఏ పరికరాన్ని ఉపయోగించింది? చూడండి కసౌలి ఫారెస్ట్ ని అదుపు చేయడానికి కంట్రోల్ చేయడానికి విచ్ ఈక్విప్మెంట్ ఏ పరికరాన్ని ఉపయోగించింది? అంటే ఆన్సర్ బి బాంబీ బకెట్. నెక్స్ట్ క్వశ్చన్ మ్యానిస్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026 మహిళల 10 మీటర్ల ఎయిర్ ఫెస్టర్ ఈవెంట్ లో స్వర్ణ పతాకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ సురుచి ఇందర్స్. క్వశ్చన్ అన్ని ప్రభుత్వ పథకాలను మరియు సేవలను ఏకీకృతం చేయడానికి ఏ ఆధారిత వన్ స్టాప్ మల్టీపర్పస్ యూనిఫైడ్ కార్డ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? అంటే ఆన్సర్ సి తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత్ ఏ దేశంతో బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందంపై సంతకం చేసింది? బ్రహ్మోస్ మిసైల్ డీల్ విత్ విచ్ కంట్రీ? ఆన్సర్ బి వియత్నాం. నెక్స్ట్ క్వశ్చన్ జూన్ 2026లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖేత్ బచావో అభియాన్ చూడండి ఖేత్ బచావో అభియాన్ ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు? అంటే ఆన్సర్ సి మధ్యప్రదేశ్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ జూన్ 2026లో 16 ఏళ్లలో పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై వయో ఆధారిత ఆంక్షలు విధించిన తాజా దేశం ఏది? సోషల్ మీడియా యూత్ చిల్డ్రన్ బిలో 16 years చూడండి రిస్ట్రిక్షన్స్ అనేవి విధించింది ఏ దేశం? అంటే ఆన్సర్ బి ఆస్ట్రేలియా. సరే ఫ్రెండ్స్ వీడియోని కుదిరితే ఒకసారి రివిజన్ చేసుకోండి, ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, జై హింద్.